నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. నేను శోభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి జలాలతో వానాకాలం యాసంగి పంట అద్భుతం. రైతు రాజు కావాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి సత్యావతి. అభివృద్ధి పథంలో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. వైసీపీపై బాబు బురద చల్లడం సిగ్గుచేటన్న మంత్రి బొత్స. నల్లకుంట చైతన్య స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా. విద్యార్థుల ఫీజులు కట్టాలని స్కూల్ యాజమాన్యం ఒత్తిడి. అనంతపురంలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతల ఆందోళన. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసన. బేగం బజార్లో బయటపడ్డ నకిలీ డాక్టర్ లీలలు. నకిలీ సర్టిఫికెట్లతో అమాయక ప్రజలపై వైద్యం. ఇక డీటెయిల్ చూస్తే, రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రిపోని గ్రామంలో సాధు రాఘవరెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుమారుడు రమేష్ రెడ్డిని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఎరుకొండ మహేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. గోదావరి జలాలతో వానాకాలం యాసంగి పంట అద్భుతంగా సాగవుతుందని, కేసీఆర్ కల నెరవేరిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దంతాలపల్లి మండలానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రెండవ పంట వరి సాగు బ్రహ్మాండంగా, వానాకాలం పంట కంటే యాసంగి బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణ రాష్ట్రం 1 కోటి ఎకరాల మాగాణ కావాలని వారు ఒక ప్రణాళిక చేసి, ఈ ప్రాంతంలో 2 పంటలు పండుతాయా అని ఒక పంటకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి 2006 మేము జెడ్పీటీసీగా వచ్చినప్పుడు మొదటిసారి ఈ మండలానికి నేను అప్పుడు వచ్చాను. ఆ రోజు ఒక ఎడారిలాగా ఉండే, మంచినీళ్ళకి ఇబ్బంది ఉండే. మా జెడ్పీటీసీ నిధులు, ఈ ఊర్లో కూడా మంచినీళ్ళ సమస్య ఉండే. మా మహిళమ్మ తల్లులందరూ మాకు మంచినీళ్ళు కావాలని అడిగారు. కానీ ఈరోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నాం. ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం అనేది మేము ఆ రోజు అనుకోనిది ఈరోజు ఎక్కడో కలగన్నట్టుగా ఉంది. డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్నట్టుగా లేదు. తెలంగాణ వస్తే ఏమొస్తుందని అడిగిన ప్రతి ఒక్కరికి తెలంగాణ వస్తే ఏమొచ్చిందనే దానికి మా డోర్నకల్ నియోజకవర్గం ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి స్టేజ్ 1, స్టేజ్ 2 ఎస్ఆర్ఎస్పి ద్వారా పాత 4 మండలాలు, కొత్తగా ఏర్పడ్డ 2 మండలాలు, 6 మండలాలు కలుపుకొని ఆఖరి ఆయకట్టు వరకు నీరు తీసుకెళ్లే మరి కార్యక్రమాలని చాలా ముమ్మరంగా చేపడతా ఉన్నాం. ప్రతి చెరువులకు ఓటీలను ఇస్తున్నాం. ప్రతి చెరువును లైనింగ్ చేసి, మోడరేషన్ చేసి, ఎక్కడ నీటి వృధా కాకుండా కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పేరుకు మాత్రమే, కానీ ఇప్పుడు వచ్చే నీళ్ళని కాళేశ్వరం ద్వారా మాత్రమే వస్తున్నాయి. సో డోర్నకల్ నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు తీసుకురాగలమా అని ఆలోచించిన మేము ఈరోజు తీసుకొచ్చి ప్రజలకు అందిస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా అందులో మేము భాగస్వాములు అయినందుకు బ్రహ్మాండంగా చాలా సంతోషంగా ఉంది. డోర్నకల్ నియోజకవర్గం, నేను ఆ రోజే చెప్పాను, గౌరవ శాసనసభ్యులు రెడ్డి నాయక్ గారు, పార్లమెంట్ సభ్యులు కవిత గారు అనుభవం ఉందని, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కొత్త టెక్నాలజీ అని చెప్పి టిట్కో గృహాల ద్వారా పేద ప్రజల డబ్బులను స్వాహా చేశారన్నారు. 6 నెలల్లో సగం పూర్తయిన టిట్కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ప్రజల సమస్యలు విని అధికారంలోకి వచ్చాక నవరత్నాల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి బొత్స తెలిపారు. అమ్మ ఒడి ద్వారా తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేశామన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం జగన్ ను చంద్రబాబు, లోకేష్ బురద చల్లడం సిగ్గుచేటన్నారు. 48 సంవత్సరాలు కాబట్టి నాకు పెద్ద అనుభవం ఉంది. ఇంతకుముందు నేను ముఖ్యమంత్రి చేశాను.
అతను కుర్రవాడు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పారు. ప్రజలు నిజమే నమ్మారు. ఆయనకు వచ్చి అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నారో, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాల కోసం కాకుండా అతని సామాజిక వర్గం కోసం ఏ విధంగా ప్రయత్నం చేశాడో మనం చూసాం. ఈ రాష్ట్రంలో ఎంత ఆర్థికంగా చిన్నాభిన్నం చేశాడో మనం చూసాం. ఏ విధంగా సామాజిక కోసం కానీ పేదల కోసం కానీ ఇవాళ ఏ కార్యక్రమాలు చేశాడో మనం చూసాం. ఇందాక నాని గారు చెప్పారు, ఆయనకి నిజంగా తప్పనే ఉంటే, ఆయన నిజంగా చేయాలని ఉద్దేశం ఉంటే ఇందాక మాట్లాడిన టిట్కో ఇల్లు ఒక కొత్త టెక్నాలజీ అని చెప్పి షేర్వాల్ టెక్నాలజీ అని తెచ్చారు. దేనికోసం? ఇల్లు వచ్చి 6 నెలల్లో త్వరితగతంగా తయారైపోతుంది. ఈ టెక్నాలజీ పేదవాడికి వచ్చి మరి అతనికి ఉంటుంది, స్వస్థంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది ఇల్లు అని చెప్పి తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు వచ్చి భగవంతుడి ఇచ్చే అద్భుతమైన అవకాశంలో కనీసం ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లుని ఈ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వలేని పరిస్థితి, దొరకమైన పరిస్థితి తీసుకొచ్చాడు. కానీ ఇల్లు అంటే ఇవ్వలేపాడు. కానీ ఒక స్క్వేర్ ఫుట్ వచ్చి 1200, 1300, 1400 రూపాయలతో అయిపోయిన దాన్ని 2000 రూపాయలకు వచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి అందులో దోచుకు తిని పేదవాడి తాలూకా రక్తాన్ని తాగడానికి ప్రయత్నం చేశారు. మీ తాలూకా మీరు తీసుకుంటే కింద తీసుకుంటే 300 SFT, దాన్ని వచ్చి 20 సంవత్సరాలు నెలకి 2,800 రూపాయలు EMI బ్యాంకులు కట్టేటట్టు మిమ్మల్ని ఆ బ్యాంకులకి తాకట్టు పెట్టే పరిస్థితిని మరి తీసుకొచ్చాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఊరు వచ్చారు, మీ ఊరు వచ్చారు, అవలు ఆ మాట చెప్పారు. ఆ మాట ఇందులో చెప్పారు. ఆ మాట అవ్వాలి. మీ దయ వల్ల నేను ముఖ్యమంత్రి అయితే ఏదైతే 300 అడుగులు ఉందో దాన్ని వచ్చి మీరు తరతరాలుగా కట్టుకోక్కర్లేదు, 20 సంవత్సరాలు మీరు బాధపడక్కర్లేదు, నేను వచ్చి ఆ ఇంటిని ఉచితంగా ఇస్తానని మీకు ఏదైతే మాట ఇచ్చారో వాటి ప్రకారం ఇవాళ ఈ ఏలూరులో కడుతున్న 300 SFT ప్రతి పేదవాడి కళ సొంత ఇల్లు ఉండాలని తెచ్చుకోవాలని మరి ఆ కళ సాకారం అయ్యి టిట్కో ఇక రైతుల కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జనసేన నేత నానాజీ ఆరోపించారు. పంట నష్టం సమయంలో రైతులను ఆదుకొని ప్రభుత్వం ఏ విధంగా వారికి న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పుకునే అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈవేళ పూర్తిగా విఫలమైందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. నివార్ తుఫాను వల్ల కానీ దాని ముందు వచ్చిన వర్షాల వల్ల, తుఫానుల వల్ల, వరదల వల్ల ఈ ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్ చేతగానితనం వల్ల పొడిగిలు తెగిపోవడం, కాలువలు తవ్వకపోవడం, ఇటువంటి కారణాల వల్ల ఎప్పుడూ లేనటువంటి ముంపు ఈ సంవత్సరం జరగడం జరిగింది. దానివల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోమని చెప్పి గత నెల రోజులుగా నాయకులు, మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా పిఎస్సి అధ్యక్షులు మనోహర్ గారు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. రైతుకు 30,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలని, 10,000 రూపాయలు తక్షణ సహాయం ఇవ్వాలని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఎంత దారుణం, ఇటువంటి దారుణం కోఆపరేటివ్ బ్యాంకు పుట్టినప్పుడు నుంచి ఇప్పుడు దాకా జరిగినటువంటి దారుణం తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో జరగడం జరిగింది. జనరల్గా రైతులు వారి సొసైటీల్లోనే ఇన్సూరెన్స్ కట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి నష్టాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంత ప్రభుత్వాలు ఆదుకుంటుంటాయి, కొంత ఇన్సూరెన్స్ ద్వారా వస్తే ఆదుకుంటూ ఉంటుంది. దాన్ని ఆ పర్సంటేజ్ని బట్టి ఎంత నష్టమైందో దాన్ని బట్టి ఒక అంచనా వేయడం, ఆ నష్టం ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఈ రైతుల్ని డబ్బు కడతా ఉన్నప్పుడు ప్రభుత్వం మేమే కడతాం, రూపాయితో ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి వారి అకౌంట్లకి తిరిగి వెనక్కి పంపించేసి ఆ డబ్బు ఈ రోజు దాకా కట్టలేదు. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టలేదో
అక్కడి నుంచి ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయింది. ఆ రిజెక్ట్ అయిన సంగతి ఈ సొసైటీ కానీ సొసైటీలో సభ్యులు కానీ రైతులకు కానీ ఈ రోజు దాకా తెలియదు. దాన్ని గౌప్యంగా దాచిపెట్టి ఉంచడం జరిగింది. జనరల్గా భూమి ఉన్నవాళ్ళు, ఎకరం భూమి ఉన్నవాళ్ళు, అరెకరం భూమి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా సభ్యులుగా జాయిన్ అయ్యి వాళ్ళు ఒక సొసైటీ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం, ఆ సొసైటీ ప్రెసిడెంట్ డైరెక్టర్ చైర్మన్ ఎన్నుకోవడం అన్నది ఆనవాయితీ. ఆ ఆనవాయితీని పక్కన పెట్టి ఊరి మీద తిరిగే కార్యకర్తలను తీసుకొచ్చి సొసైటీ ప్రెసిడెంట్లకి. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వార్షిక క్యాలెండర్ సంఘము డైరీని మహబూబాద్ జిల్లా వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కోశాధికారి కొండ నాగమల్లయ్య మాట్లాడుతూ 2021 సంవత్సరంలో కూడా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం యూటీఎఫ్ కృషి చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, మండల శాఖ అధ్యక్షుడు కె యాకయ్య, ప్రధాన కార్యదర్శి కె వంశీకృష్ణ, డి పార్వతీ రాథోడ్, రామారావు, కరుణాకుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ దంతాలపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ వార్షిక నూతన క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీ నూకల వెంకటేశ్వరరెడ్డి గారు వచ్చి ఆవిష్కరించడం జరిగింది. మరి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యక్రమాలు ఈ మండలంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ యొక్క రాష్ట్రంలో కానీ చాలా ప్రోగ్రెసివ్గా ఉంటున్నాయి. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ఈ సంఘము ముందుంటుంది. ఒకప్పుడు దంతాలపల్లిలో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు దంతాలపల్లిలో నిర్మాణ పరంగా ఒక పెద్ద సంఘంగా ఆవిష్కృతం కావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ ఒక దిక్సూచిగా ఈ యొక్క టీఎస్యూటీఎఫ్ చావరావు గారి నాయకత్వంలో మరి ముందుకు దూసుకెళ్తున్నది. ఇవాళ ఈ లాక్డౌన్, ఈ కరోనా సిచ్యువేషన్లో కూడా ఆన్లైన్ సభ్యత్వాల ద్వారా ఇవాళ రాష్ట్రంలో 40,000 సభ్యత్వంతో ఒక పెద్ద ఛాంపియన్ సంఘంగా ఇవాళ రూపొందిందని తెలుపుతున్నాము. ఇక ఈ సంవత్సరం కూడా ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు చదువుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కానీ మా సంఘము కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ కార్యక్రమం నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ సెంటరింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెహమత్ నగర్, హెచ్ఎఫ్ నగర్లో నూతన సంవత్సరాల క్యాలెండర్ను ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సెంటరింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, సెంటరింగ్ కమిటీ యూనియన్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ చాంద్ పాషా, డివిజన్ అధ్యక్షుడు నాగరాజ్, షరీఫ్, సింగరి శ్రీనివాస్, ఇక్బాల్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ గారికి పూలమాలతో సత్కరిస్తున్నారు. మరి ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ గురించి, డైరీ ఆవిష్కరణ గురించి వచ్చిన హబీబ్ ఫాతిమా నగర్ లో మన ఎమ్మెల్యే గారు పిలువగానే వచ్చి సెంట్రింగ్ యూనియన్ కు సపోర్ట్ చేసేదానికి వారికి స్వాగతం, సుస్వాగతం. ఒక 2 నిమిషాలు సార్, మీరు అమూల్య నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. హ్యాపీ న్యూ ఇయర్. మరి మీ సమస్యలు ఎప్పటికప్పుడు మీ అధ్యక్షులు కన్వీనర్ అహ్మద్ నాయమంటే ఉంటాడు. ఎప్పటికప్పుడు మీ సమస్యలు చెప్తా ఉంటాడు. ఎప్పుడు చిన్న బ్రహ్మాండంగా చెప్తారు, మామూలుగా కాదు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ అందరూ వెళ్ళిపోతున్నారు. వచ్చినట్టు కన్స్ట్రక్షన్ సంబంధించిన బిల్డరే కానీ ఓనరే కానీ మొత్తం మీరు ఏం చెప్తే దానికి సరెండర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే అన్ని తప్పులు కాబట్టి వాళ్ళు 100% మీరు అడిగే ఏ డిమాండ్స్ ఉన్నాయో అన్ని నెరవేరుస్తున్నారు 100%. మరి ప్రభుత్వం తరఫున మరి ఇంత పెద్ద ఎత్తున మీరు
ఈ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళకి నెలకు మీరు ఎప్పుడో సండే కానీ అమావాస్య రోజు కానీ మీరు ఎప్పుడు పెట్టుకుంటారు కార్యక్రమం. అట్లాంటిది వాళ్ళు వర్కింగ్ డేలో పెట్టారంటే మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయమని మేము చేస్తాం. కొన్ని కలుసుకొని పోదాము. ఎప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా కానీ మరి మేము ఎప్పుడు ప్రభుత్వం తరఫున మీ ఏ డిమాండ్స్ ఉన్నాయో నాకు ఇవ్వండి. గతంలో ఇచ్చారు, ఇచ్చి మనం మాకు తగ్గట్టుగా నా కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఏది ఉన్నా కానీ 100% నేను హెల్ప్ చేస్తాను. ఏదైనా ఇష్యూ ఉంటే కూడా నేను అసెంబ్లీలో మాట్లాడమని సమస్య. అహ్మద్ భాయ్ గారు పెంచిన హమాలీ రేట్లకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సివిల్ సప్లై కార్మిక సంఘ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఏవో అధికారికి వినతి పత్రం అందజేశారు. 2 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు జీవో విడుదల కానందున కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, నాయకులు శంకర్, ఏసీ లక్ష్మణ్, హమాలీ నాయకులు ముత్యం, రమేష్, ఎస్ సాయి, గంగాధర్, అహ్మద్, శ్రీనివాస్, గౌతమ్, సోమేష్, మల్లేష్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. గతంలో నవంబర్ 1వ తారీఖున సివిల్ సప్లై అమలు చేసిన పోరాటానికి స్పందించిన అధికారులు, ప్రభుత్వం మరి సివిల్ సప్లై కార్మికుల చేత హైదరాబాద్లో మంత్రివర్గ సమక్షంలో మరి ఉపవాసం చేసుకొని జిల్లాలకు ఈరోజు ఇస్తున్న 18 రూపాయలు, 23 రూపాయలు, అలాగే బోనస్ 10,000 ఇలాంటి అనేక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుండి జీవో విడుదల కాలేదు. దాదాపు మరి 2 నెలలు ఒప్పందాలు 2 నెలలు అయినప్పటికీ మరి ఆ జీవో విడుదల కాకపోవడం వల్ల హమాలీ కార్మికులు ఆర్థికంగా మరి అనేక బాధలు ఎదుర్కొంటున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ వెంటనే మరి ఏదైతే ఒప్పందం జరిగిందో ఒప్పందం ప్రకారం మరి ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం, అలాగే కలెక్టర్ గారు వినతులు సమస్యలు జరుగుతోంది. అలాగే మన డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా వారికి కూడా మరి వినతులు అందజేయడం జరుగుతుంది. కావున అధికారులు తక్షణమే ఇందులో మరి జోక్యం చేసుకొని చర్య తీసుకొని సివిల్ సప్లై కార్మికుల డిమాండ్లను మరి వారు చేసుకున్న ఒప్పందాన్ని మరి దానికి సంబంధించి జీవో విడుదల చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. సివిల్ సప్లై హమాలీ యూనియన్ మేరకు ధర్నా కార్యక్రమం కలెక్టరేట్. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని చేపట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక హనుమాన్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆయా పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని నినాదాలు చేశారు. హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు నిరసనగా మరియు హిందూ దేవాలయాలను నిర్మూలిస్తున్నారు క్షణక్షణానికి అనే దానికి నిరసనగా ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం అనేది. బహుశా హిందూ బంధువులు ఎవరు కూడా ఇలాంటి అవకాశం వస్తాదని ఊహించున్నారు. ఇలాంటి దరిద్రమైన అవసరం మనకు వస్తాదనుకోలేదు. ఎందుకంటే మన సీఎం గారిని ఎంతో ఇష్టపడి ఒక్కసారి అని అడుక్కున్న తరుణంలో మన సీఎం గారికి అపూర్వమైన అవకాశం, అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాం. కానీ మన సీఎం గారు మనకు ఒక మాట చెప్పారు, మనసులో ఒక మాట పెట్టుకొని పరిపాలిస్తున్నట్టున్నారు. అధికారం అందుకున్న వెంటనే తను పరిపాలన చేస్తున్నది ఏమంటే హిందూ దేవాలయాలను ఏ విధంగా నిర్మూలించాలి, హిందువుల మనోభావాలను ఏ విధంగా ఆడుకోవాలనే దాని మీదనే శ్రద్ధ పెట్టినట్టున్నారు.
అందులో భాగంగానే ఇన్ని దేవాలయాలు నశిస్తున్న ఇన్ని దేవాలయాలను దుండగులు కానీ లేదా మరొక రూపంలో కానీ దెబ్బతీస్తున్నప్పటికీ కూడా ఇది ప్రతిపక్షం చేసిందంటూ లేదా ఇంకొకరు ఎవరో చేశారు లేదా మతి చింతం లేని వాళ్ళు చేశారని చెప్తూ వస్తున్నాడు. ఒక తప్పు చేస్తేనే మన పోలీస్ వ్యవస్థ ఎంత దూరమైనా వెళ్ళి ఆ తప్పును ఇన్వెస్టిగేషన్ చేసి పరిపాలించగలిగే సత్తా ఉన్న పోలీసులు ఉన్న మన రాష్ట్రంలో 125 నుంచి 150 టెంపుల్ను పగలగొడుతూ ఉంటే పోలీసు వ్యవస్థకి చేత కాదనుకుందా? మరి పోలీసు వ్యవస్థకి చేత అయినప్పటికీ కూడా దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ లేకుండా అలా తుడిచిపెట్టుకుపోతున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా? ప్రతిపక్షం పగలగొడితే అధికార పక్షంలో ఉన్న మీ యంత్రాంగం ఏం చేస్తుంది? అధికార పక్షంలో ఇంత నిర్లక్ష్యమా? పోనీ ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏ గుడిని ఎందుకు పగలగొట్టారో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ప్రజల ముందుకు ఎందుకు తీసుకురాకపోతుంది? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని నేను అడుగుతున్నాను. పోనీ అధికార పక్షం ఇప్పటికీ చెప్తున్నారు పోలీస్ వ్యవస్థను కూడా ప్రతిపక్షమే మేనేజ్ చేస్తుందని. పోలీస్ వ్యవస్థను కూడా ప్రతిపక్షమే మేనేజ్ చేస్తున్నప్పుడు అధికార పక్షంలో మీరెందుకున్నారు? ఈ అధికారాన్ని వదిలి ప్రతిపక్షానికి ఇవ్వండి, లేదా చేత కాదని ప్రజలకు తెలియజేయండి. ఇది లేదా హిందువుల మీద దాడి జరుగుతున్నదని మేము గట్టిగా ప్రతిఘటిస్తున్నాము. మేల్కొని హిందువుల మనోభావాలను దెబ్బతీయడం అనేసి సర్వమత సమ్మేళనం కోసం పాటుపడండి. మీరు 4 కాలాల పాటు పరిపాలన సాగిస్తారు. కాలంలోనే ప్రజలకు సుదూరంగా వెళ్తారని తెలియజేస్తూ జై శ్రీరామ్. హైదరాబాద్ నల్లకుంట చైతన్య స్కూల్ ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. కరోనాతో ప్రజలు కోలుకోకముందే స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఒక విద్యార్థి ఫీజు 70% కట్టాలని, లేని పక్షాన విద్యార్థులను స్కూల్ నుండి తీసివేస్తామని హెచ్చరించారని, దీంతో విద్యార్థి తల్లిదండ్రులు నల్లకుంట చైతన్య స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తక్షణమే ప్రభుత్వం యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా చాలా అన్యాయంగా ఎంత అంటే కరోనా టైంలో మంచి వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు. మీరు దయచేసి గవర్నమెంట్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాండి. ఎందుకంటే ప్రజలందరినీ ఒకేలాగా చూడండి. ఉన్నోడు లేనోడు ఎవరిని ఒకలాగా చూడకండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఒకటేనండి, పిల్లల భవిష్యత్తు. ఈ భవిష్యత్తు మనం ఖరాబ్ చేసుకున్నాక మళ్ళీ కాదండి. ఎందుకంటే పోనీ ఏడాది మీరు చదువు రానోడు పాస్ అయిపోయిండు, చదువు వచ్చినోడు పాస్ అయిపోయింది. చదివి ఎంత కష్టపడి వాడు ఎంత కష్టపడ్డాడో, పొద్దున్న లేచి కష్టపడి చదువుకున్నాడు, వాడిని పాస్ చేశాడు. చదువు రానోడు 45 ఏళ్ళ నుంచి ఎగ్జామ్ రాసినాడు, పాస్ అయిపోయింది. అంటే ఇది ఏం న్యాయం అండి? మీరు కావాల్సి ఇది పబ్లిక్ని ఏంటంటే మొత్తం ఒక లెవెల్గా చూసుకున్నారు. గవర్నమెంట్ ఇలా కాదండి. మీరు దయచేసి పాస్ చేయడం కాదండి, పిల్లలు చదవాలి. వసూలు చేస్తుండే ఆ డబ్బులన్నీ ఎవరివి? పబ్లిక్వి. ఈ ప్రజల పబ్లిక్ అండి, బయటి పబ్లిక్ కాదు, ఈ ప్రజల పబ్లిక్. ఈ ప్రజలు ఎన్నికరించి వచ్చినండి, రూపాయి కష్టపడ్డ పబ్లిక్ అండి. ఈ రూపాయి కష్టపడి మీకు ట్యాక్సులు కడుతుండండి. ఈ ట్యాక్సులు కట్టిన విలువ మీరు తెలుసుకోవాలి. ఏంటంటే ఒక మనిషి మాట్లాడితే మళ్ళీ వాడి ఫ్యామిలీ ఏమవుతుందో, వాడి పిల్లలు ఏమవుతారో అని అదే ఆలోచిస్తారు. కానీ ఎలా అంటే ఈ స్కూల్ కానీ, గవర్నమెంట్ కానీ, ఈ స్కూల్ పిల్లలు కానీ ఏదైనా కానివ్వండి, మీరు దయచేసి మీరు ఈ పేరెంట్స్కి ఇంత ఫీజు అని డిక్లరేషన్ చేయండి, సరేనండి? చైతన్య స్కూల్ పేరెంట్నండి నేను, నల్లకుంట బ్రాంచ్. గవర్నమెంట్ ట్యూషన్ ఫీ వసూలు చేయమని చెప్పారండి ప్రతి స్కూల్లో కూడా. కానీ మేము చూసుకుంటే ప్రతి స్కూల్లో కూడా ఫుల్ ఫీ ట్యూషన్ ఫీ వసూలు చేయమని, ట్యూషన్ ఫీ ఎంత తెలీదు. వాళ్ళు ఫుల్ ఫీ వేసి అది ట్యూషన్ ఫీ అని చెప్తున్నారు. మనకు రిసిప్ట్ ఇవ్వడము ట్యూషన్ ఫీ ఇది అని చెప్తున్నారు. అంటే ఫుల్ ఫీ ఎంత? అవి ఏవి ఇవ్వట్లేరండి. అసలు రిసిప్ట్ మేము ఇమ్మని అడుగుతున్నాము. అసలు ఎంత ఫీజు, ట్యూషన్ ఫీ ఎంత అని అవి ఇవ్వరంటండి. స్కూల్ ఫీజు ఎందుకు డిమాండ్ చేస్తుంది అర్థం కావట్లేదు ఏ పేరెంట్కైనా కానీ. ఎందుకంటే వీళ్ళ స్టాఫ్ని 50% తీసేశారు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తగ్గిపోయింది, లాజిస్టిక్స్ లేవు, వ్యాన్లు స్కూల్ వ్యాన్స్ ఆటోస్ నడవట్లేదు, వీళ్ళకు అన్నీ మిగిలిపోయాయి. 50% స్టాఫ్తో అన్ని 100% స్కూల్స్ని మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో కనిపిస్తుంది. స్వయాన కేసీఆర్ గారే చెప్పారు, కరోనా కాలంలో విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బేగం బజార్లోని ఓ నకిలీ డాక్టర్ గుట్టురట్టయింది. కలకత్తా నుండి హైదరాబాద్కు 10 సంవత్సరాల క్రితం వలస వచ్చిన సంజయ్ రాయ్ డబ్బులు సంపాదించాలన్న సంకల్పంతో నకిలీ డాక్టర్ సర్టిఫికేట్ సంపాదించి వైద్య వృత్తిని ఎంచుకున్నాడు. బేగం బజార్లోని 6 సంవత్సరాలుగా బాహటంగా ఓ క్లినిక్ని ఏర్పాటు చేసి
పెద్ద ఎత్తున నడుపుతున్నారు. ఫైల్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఒక్కొక్కరి వద్ద 10,000 వసూలు చేస్తున్న ప్రబుద్ధుడు నకిలీ డాక్టర్ సర్టిఫికేట్లు సృష్టించి అమాయక ప్రజలపై వైద్యం ఇస్తున్నాడు. బాధితుల ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన షాయినత్గంజ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ అది రాంగ్ ఆపరేషన్ రాంగ్ ఏమైనా అయినా ఇన్ఫెక్షన్ పెరిగిన లోపల మొత్తం ఇదైపోతే మోడల్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి జలాలతో వానాకాలం యాసంగి పంట అద్భుతం. రైతు రాజు కావాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి సత్యావతి. అభివృద్ధి పథంలో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. వైసీపీపై బాబు బురద చల్లడం సిగ్గుచేటన్న మంత్రి బొత్స. నల్లకుంట చైతన్య స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా. విద్యార్థుల ఫీజులు కట్టాలని స్కూల్ యాజమాన్యం ఒత్తిడి. అనంతపురంలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతల ఆందోళన. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసన. బేగం బజార్లో బయటపడ్డ నకిలీ డాక్టర్ లీలలు. నకిలీ సర్టిఫికేట్లతో అమాయక ప్రజలపై వైద్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.